నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూస్ హంట్. ఏపీలో ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వానికి టెన్షన్ పెంచుతుంది. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే భారంగా మారుతుంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతో పాటుగా 67 లక్షల మంది సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రతి నెల 1వ తేదీనే అందించాల్సి ఉంది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల వేలంలో ప్రతి మంగళవారం 2 లేదా 3 వేల కోట్లు సమీకరిస్తుంది. ఇక మరో 3 రోజుల్లో 1వ తేదీ వస్తుండటంతో మళ్లీ ఆందోళన కనిపిస్తుంది. ఆర్థిక కష్టాలతో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే సామాజిక పెన్షన్లను మాత్రం క్రమం తప్పకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందించేది. ఉద్యోగుల జీతాలు మాత్రం ఆలస్యమయ్యేవి. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఉద్యోగుల అంశం ప్రధాన కారణం. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తూనే ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఉద్యోగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే సమయానికి 7,000 కోట్లు ఖజానాలో ఉండటంతో జూలై 1 చెల్లింపులకు ఇబ్బంది కాలేదు. 4,000కు పెరిగిన పెన్షన్ తో పాటుగా 3 నెలల బకాయిలు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు జూలై 1-2 తేదీల్లో జమ చేశారు. ఆ సమయంలో ఆర్బీఐ నుంచి కొంత మొత్తం రుణం సేకరించారు. ఇక ఈ రోజు అంటే మంగళవారం ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల రూపాయల రుణ సేకరణకు ఇండెంట్ పెట్టింది. ఆగస్టు 1న ఉద్యోగుల వేతనాలు, సామాజిక పెన్షన్ల కోసం ముందు నుంచే నిధులను సమీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం దాదాపు 5,000 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు సొమ్ము లేదని అంటున్నారు. ఆర్బీఐ నుంచి సమీకరిస్తున్న నిధులతో ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి అందించే వెసులుబాటు కలగనుంది. అయితే ప్రతి నెల ఇదే రకంగా 1వ తేదీ టెన్షన్ మరికొన్ని నెలలు కొత్త ప్రభుత్వానికి తప్పేలా లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి.